ప్రతిదాన్ని అనుభూతి చెందుతూ ఉంటది. ప్రతిదాన్ని అనుభూతి చెందుతూ ఉంటది స్త్రీతత్వం. పురుషతత్వం అనేది మస్కులర్ ఎనర్జీ, అంటే ఎప్పుడు థ్రోన్ అవుట్. ఇంతకుముందు అది బయటికి నెట్టివేయబడుతుంది కాబట్టి ఆత్మజ్ఞాన శూన్యత ఏర్పడింది. 2500 సంవత్సరాలకు పూర్వం గౌతమ బుద్ధులు వారు ఆ స్థితిలో ఉన్నప్పుడు ఇంకా అనేక మంది యోగేశ్వర్లు అందరూ ఆత్మజ్ఞానులే. అది మెల్లిమెల్లిగా ఉన్నత స్థితికి వచ్చినప్పుడు పురుష ధ్రువాభిముఖం ఎంటర్ అయినప్పుడు అక్కడి నుంచి మళ్ళీ డౌన్ ఫాల్ చివరి దాకా వచ్చి 2012తో అది ఎండ్ అయిపోయి మళ్ళీ స్త్రీతత్వం బిగిన్ అయింది. స్త్రీతత్వం అంటే ఇక్కడ ఆత్మ జ్ఞానానికి కావలసిన ఎనర్జీస్ అన్ని భూమి మీదకి రావటం అని అర్థం. అందుకని పత్రిజీ గారు 2013 ధ్యాన మహాయజ్ఞానికి మహిళా ధ్యాన మహాయజ్ఞము, 14 ధ్యాన మహాయజ్ఞానికి మహిళా ధ్యాన మహాయజ్ఞము, 15 మహిళా ధ్యాన మహాయజ్ఞం, అట్లా కంటిన్యూగా మహిళా ధ్యాన మహాయజ్ఞం అని పెట్టడము. ఎంట్రన్స్ లో సరస్వతీదేవి విగ్రహాన్ని, పరమశివుని విగ్రహాన్ని అన్న ఆ పిరమిడ్ దగ్గర, తర్వాత 2013లో ఇక్కడ సరస్వతీదేవి విగ్రహాన్ని స్థాపించడం, ఇవన్నీ కూడా స్త్రీతత్వాన్ని మనం చేరాము అంటే మనం అందరికీ ఆత్మజ్ఞానం అందుతుంది, అందరూ ఆత్మజ్ఞానులు అయ్యే టైం వచ్చింది అనేది ఇండికేషన్ తెలియజేయటానికి ఆయన ఇట్లా చేయటం జరిగింది. అలానే మీరు కూడా పేరు పెట్టుకున్నారు, మహిళా ధ్యాన పత్రిజీ మహిళా ఛానల్, మహిళా చైతన్యం అనే ఛానల్. నేమ్ ఈజ్ వెరీ గుడ్. ఈరోజు జరుగుతుంది అదే అండి. ఈ భూమి మీద ఇవాళ మహిళా చైతన్యం, పత్రిజీ గారు చాలాసార్లు చెప్తారు పురుషులందరూ మహిళల దగ్గర నేర్చుకోవాలని. అంటే మహిళలంటే ఇప్పుడు మనం అనుకున్న ఆ రూపం అని కాదండి అక్కడ అర్థం. స్త్రీ తత్వంలోని గొప్పతనాన్ని నేర్చుకోవాలి. ప్రతి స్త్రీలో, ప్రతి పురుషుల్లో స్త్రీతత్వం ఉంటుంది, దాన్ని గౌరవించటం నేర్చుకోవాలి. ఎదురుగా ఉన్న స్త్రీని గౌరవించటం నేర్చుకోవాలి. అప్పుడే నీ లోపల ఉన్న తత్వాన్ని నువ్వు గౌరవిస్తావు. అందుకని స్త్రీలు ఎవరైనా కానీ వాళ్ళని ఏ గౌరవంతో చూడాలో ఆ గౌరవంతో చూడాల్సిందే అని వెరీ పర్టికులర్గా చెప్పేవాళ్ళు. ప్రతిరోజు ఉండేదండి ఈ స్త్రీతత్వం గురించి మాట్లాడి. నువ్వు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సింది అంతే. ఎందుకంటే స్త్రీ అనేది, స్త్రీతత్వంలో ఉన్న శరీరం 3-4 చక్రాల పైన చైతన్య స్థితి అసలు బిగినే. అదే పురుష తత్వంలో ఉన్న శరీరానికి మూలాధారంలోనే ఉంటుంది అంటండి. అందుకని చాలా లేటు పడుతుంది. అందుకని ప్రతిదీ నేర్చుకో నువ్వు స్త్రీ దగ్గరికి వెళ్ళి అని చాలా స్పష్టంగా చెప్పేవాళ్ళు పత్రిజీ గారు. మీరు కూడా వినే ఉంటారు అది. అంటే అది ఇప్పుడు మన భూమి మీద ఇంత వర్షిస్తుందంటే ఎనర్జీ, ఈ భూమి స్త్రీ ధ్రువాభిముఖానికి అనుసంధానమై ఉంది. అంటే అక్కడి నుంచి బిగిన్ అయింది అప్ సైడ్. ఆధ్యాత్మిక స్థితి ఉన్నతగా ఎదుగుతూ ఉంటుంది. ఇక ఈ 2500 సంవత్సరాలు దీనికి ఆపేది ఏం లేదు. దానిలో భాగంగానే ఇవి షిఫ్టింగ్లు అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ భూమి మీద షిఫ్టింగ్ అన్ని, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ నార్మల్. కానీ మనకేందంటే ఆ టైమింగ్ అది తెలియదు కాబట్టి ఏదో జరుగుతుంది, మనం సరిగ్గా చేయట్లేదేమో అట్లా అనుకుంటున్నాం కదా. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ నార్మల్, ప్రతిదీ కరెక్ట్గానే వెళ్తుందండి. అది ఇంకొక సెషన్లో చెప్పుకుందామండి. ఈరోజు ఈ శ్వాస అనేది పెట్టుకున్నాం కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమాన్ని, టైం ఎప్పటి వరకు ఉంటుందండి ఇది? 7 వరకు. 7 6 వరకు. to 7 అండి. 10 minutes అటు ఇటు పర్వాలేదండి. ఓకే పర్లేదు. ఓకే బిగిన్ చేసుకుందామండి. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి చైతన్యాన్ని ఆహ్వానించుకొని వారి చైతన్యంతో అనుసంధానమై ఈ కార్యక్రమాన్ని బిగిన్ చేసుకుందాం. అట్లానే ఈరోజు శ్వాసన గురించి సూక్ష్మాలు ఎవరైతే తెలియజేయాలనుకుంటున్నారో హాస్టల్గా ఉండే మాస్టరు దివ్యమైన జ్ఞానాన్ని, శ్వాస సంబంధించిన దివ్య జ్ఞానాన్ని ఎవరైతే అందించాలని అనుకుంటున్నారో
వారికి స్వాగతం పలుకుదాం, వారితో అనుసంధానం అవుదాం, వారు చెప్పిన ప్రతి మాటని పూర్తిగా ఆలకిద్దాం. ఆ సార్ వచ్చే ఒక్క నిమిషం. మాస్టర్కి స్వాగతం, స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మాస్టర్. ఓకే సార్ ఒక్క నిమిషం అండి. మేడం. మేడం పత్రిజీ మహిళా చైతన్యం గురించి ఒకసారి మాట్లాడండి మేడం. పద్మ గారు అప్పుడు Okay. స్టార్ట్ చేస్తారు సార్. ఓకే 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 చెప్పండి మేడం. పత్రిజీ మహిళా చైతన్యం 3 సంవత్సరాల క్రితం ఏర్పడిందండి. శైలజ మేడం గారికి వచ్చిన ఒక విజయం ద్వారా 3 సంవత్సరాల క్రితం ఏర్పడింది. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ఆశయాలతో, స్వర్ణమాల పత్రి అమ్మ ఆశీస్సులతో ఏర్పాటు చేయడం జరిగిందండి 3 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి జూమ్ సెక్షన్ ఏర్పాటు చేసి తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు ధ్యాన సాధన, 6 గంటల నుంచి 7 గంటల వరకు సజ్జన సాంగత్యం, అంటే రోజు మాస్టర్స్ చేత క్లాసులు చెప్పించడం జరుగుతుందండి. అలాగే కొంతమంది టీము ఊరూరా వెళ్ళి 3 రోజులు వర్క్ షాప్ చేయడం జరుగుతుందండి. అక్కడ పత్రిజీ గారు బోధించిన 18 ఆధార సూత్రాలు, 13 వ్యక్తిగత సూచనలు, నవవేద ధర్మాలు, జ్ఞాన నవరత్నాలు, వాక్షేత్రము, అలాగే 10 గంటల ధ్యానము అలా చేయించి అందరినీ ప్రతి ఒక్కరిని చైతన్యపరచాలన్నదే పత్రిజీ మహిళా చైతన్యం ముఖ్య ఉద్దేశం అండి. అలాగే ప్రతి సంవత్సరం శివరాత్రికి పత్రిజీ మహిళా చైతన్య సుదర్శన జ్ఞాన చక్రయాగం కూడా జరుపుతున్నామండి. 2 సంవత్సరాలు బాగా అంగరంగ వైభవంగా జరిగిందండి. ఇప్పుడు వచ్చే సంవత్సరం కూడా జరపడానికి ఇప్పటి నుంచి సన్నాహాలు జరుగుతున్నాయండి. అలాగే జూన్ సెషన్ లో పార్టిసిపేట్ చేసే అందరి పుట్టినరోజులు, పెళ్లి రోజులు, వాళ్ళ పిల్లల పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ఇతర వేడుకలకు అందరికీ ఆశీస్సులు, శుభాశీస్సులు చెప్పడం కూడా పత్రిజీ మహిళా చైతన్యం ముఖ్య ఉద్దేశం అండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఈ ఆశయాలన్నీ నాకు తెలియదు మేడం, లేకపోతే చెప్పేవాడిని. నాకు అసలు ఇప్పుడు పేరే నేను వింటాం. ఆ పేరు అన్న తర్వాత ఇక అది ఆ చైతన్యం అట్లా గుర్తొచ్చి చెప్పాను. ఆ శ్వాస విజ్ఞానం గురించి సౌండ్ పెంచండి సార్, మీది వినపడలేదా? కొద్దిగా చిన్నగా వస్తుందండి. ఫుల్ గానే పెట్టానండి. ఇప్పుడు ఓకే అండి, ఇప్పుడు ఓకేనండి, కొంచెం లౌడర్ గా చెప్తాలండి. చెప్పండి. శ్వాస విజ్ఞానం గురించి ఏ మాస్టర్ అయితే మనకి పూర్తి నాలెడ్జ్ని ఇవ్వాలనుకుంటున్నారో హాస్టల్గా ఆ మాస్టర్గా ఆహ్వానం పలుకుందాం. వారిని ఆహ్వానించుకొని కృతజ్ఞతలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. శ్వాస అనేది మన శరీరంలో అతి ముఖ్యమైనది, కానీ మనం నిర్లక్ష్యం చేసేది కూడా దాన్ని ఎక్కువ సార్లు. మన చైతన్యానికి లోపల చైతన్యము ఉంది అనే దానికి ఒక సింబాలిక్ శ్వాస. శ్వాస ఈజ్ ఈక్వల్ టు చైతన్యము, ఆత్మ చైతన్యము. శ్వాస ఉంటే శివం, శ్వాస లేకపోతే శవం అని పత్రిజీ గారు అనేక సార్లు చెప్పడం జరిగింది. అంటే ఈ బాడీలో ఏదైతే మనము ఉంది, ఈ మేనులో ఉన్నాను నేను అనేది ఏదైతే ఉందో ఆ నేను అనే దానికి గుర్తింపే ఈ శ్వాస. ఈ శ్వాసను పట్టుకొని అనేక మంది ఋషులు, యోగులు వారి వారి జీవితాలని కృతకృత్యులు చేసుకున్నారు. అయితే శ్వాసను ప్రయోగించి వాళ్ళు చేసింది అంటే శ్వాసని కుంభకము, రేచకము, ఈ చక్రాల్లో తిప్పటము, ఈ క్రియలు చేయటము ఇట్లా చేశారు. కానీ ఆనాపాన సతిలో ఏ యొక్క ఇది లేదండి, ఏది ప్రయోగం ఏమి లేదు, జస్ట్ అబ్జర్వేషన్. గౌతమ బుద్ధులు వారు ఆనాపాన సతికి మూల పురుషులు. గౌతమ బుద్ధులు వారు 6 సంవత్సరాలు కఠినంగా సాధన చేసి
ఏమీ పొందలేక అనేక మంది గురువుల దగ్గర తిరిగి కఠిన సాధనలో కూడా ఏది పొందలేని స్థితిలో శరీరం శుష్కించి అంత లోపల ఉన్న ఎనర్జీస్ అన్ని బయటికి వెళ్ళి ఏమి చేయాలో తోసని స్థితిలో ఉన్నప్పుడు ఒక ఊరిలో ఊరు బయట ఉన్న ఒక చెట్టు కింద పడుకొని ఉంటే పడిపోయాను అనకూడదు, పడుకొని ఉండి ఏమిటి ఎట్లా అయింది నా శరీరము అన్న ఆ స్థితిలో ఉన్నప్పుడు ఒక సుజాత మేడం, ఒక సుజాత మాత ఆయనకి, స్వామి ఇట్లా ఈ శరీరం ఉంటేనే కదా ఏదన్నా చేసేది, శరీరం పోయిన తర్వాత ఇంకేం చేయగలరు, శరీరాన్ని ముందు కాపాడుకోండి, ఇది తినండి అని దైవ ప్రసాదానికి తీసుకెళ్తున్న పాయసాన్ని ఆయన చేత ఆయనకి ఇస్తే ఆయన కాస్త తిన్న తర్వాత కొంచెం ఎనర్జీ వచ్చి ఆ చెట్టుగా ఏలబడి కూర్చొని చింతన, ఏంటి ఎట్లా జరిగింది నా లైఫ్లో, నేను ఏం చెయ్యాలి, 6 సంవత్సరాలు కఠినంగా పరివారాన్ని వదిలిపెట్టి వచ్చాను, కుటుంబాన్ని వదిలిపెట్టాను, రాజ్యాన్ని వదిలిపెట్టాను, సర్వం వదిలిపెట్టి వచ్చాను, కానీ నేనేం పొందలేకపోయాను, గురువులు ఏం చెప్తే చేశాను, పొందలేకపోయానని ఆ ఒక రకమైన భావన చేస్తూ ఏంటి ఇప్పుడేంటి నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచన చేస్తూ అట్లా ఏలపడి ఉన్నప్పుడు ఒక అబ్జర్వేషన్లోకి వెళ్ళారండి. ఏంటంటే అది లోపలికి ఏదో వెళ్తుంది, బయటికి ఏదో వస్తుంది, లోపలికి ఏదో వెళ్తుంది, బయటికి ఏదో వస్తుంది అని ఈ పుటాల మీద, అంటే ముక్కు పుటాల నుంచి ఇక్కడ ఏదో జరుగుతుంది, ఇదేంటి అని ఏమీ చేయలేని స్థితిలో గమనించారండి. అంటే లోపలికి ఏదో వెళ్తుంది, బయటికి ఏదో వస్తుంది, లోపలికి ఏదో వెళ్తుంది, బయటికి ఏదో వస్తుంది, ఏంటిది, దీన్ని గమనించాలి అని జస్ట్ అబ్జర్వేషన్ అంతే. దానికోసం ఎక్కువ ఇంటేకు ఎక్కువగా వదలటం ఏం చేయలా, జస్ట్ అబ్జర్వ్ చేశారు, లోపలికి వెళ్ళేదాన్ని, బయటకు వచ్చేదాన్ని. ఒక 2:30 గంటలు, ఒక జాము కాలము, ఇక టైమింగ్లో కొంచెం అటు ఇటు ఉండొచ్చండి, నేను ఎన్నది జామ్ అని విన్నాను, కొంతమంది 3 జాములు అని చెప్తారు, ఎనీహౌ టైం ఇర్రెస్పెక్టివ్, మనకి ఒక జాము కాలములో ఆ లోపలికి వెళ్ళే శ్వాసని, బయటకు వచ్చే శ్వాసని గమనిస్తూ ఉన్నప్పుడు, ఎప్పుడైతే మనసు శూన్యమైందో గమనించేటప్పుడు తన గత జన్మల్లో ఉన్న జ్ఞానము, 40 జన్మల్లో ఉన్న జ్ఞానము ఒక్కసారి ఓపెన్ అయి తనకి అర్థమయ్యే స్థితి వచ్చేసింది. దాన్నే ఆయన ఆనాపాన సతి అని పెట్టేశారు. మొత్తం తెలిసిపోయింది నాకు, ఇన్ని రోజులు దేనికోసం అయితే నేను తాపత్రయపడ్డాను, ఏది తెలుసుకోవాలని నా కుటుంబాన్ని వదిలేసి వచ్చాను, అవన్నీ సంపూర్ణంగా తెలిసిపోయినాయి నాకు అని తెలుసుకొని దాని పేరే ఆనాపాన సతి. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడుకొని ఉండటము ఆనాపాన సతి. ఉచ్ఛ్వాసతో నిశ్వాసతో కూడుకొని ఉంటాం. ఎవరు కూడుకొని ఉండాలని తెలుసుకున్నారు? ఈ మనసు. ఎప్పుడైతే మనసు నిశ్చలమవుతుందో ఈ శ్వాస కూడా తన యొక్క నిడివి తగ్గుకుంటూ మనసు శ్వాస ఏకమై 2 కనుబొమ్మల మధ్యలో స్థితమైనప్పుడు అంతరంగ ప్రయాణం బిగినవుతుంది. అంతరంగ శోధన. అలా శ్వాసను గమనించి అంతరంగంలో శోధించుకొని, ఇంతకుముందు బాహ్యంలో శోధించారు ఆయన. ఈ బాహ్యంలో ఏదో దొరికిద్ది, ఆ గురువు దగ్గర ఈ గురువు దగ్గర దొరికిద్ది అని బాహ్యంలో శోధిస్తే 6 సంవత్సరాలు కఠినంగా ఏ గురువు ఏది చెప్తే అది చేసినా కానీ తనకు అందని జ్ఞానము కేవలము షార్ట్ పీరియడ్లో 40 జన్మల్లో తను పొందిన జ్ఞానము, ఆత్మ అనుభూతి 40 జన్మల్లో తను ఆత్మ పొందిన అనుభూతులు మొత్తం ఒక్కసారి ఓపెన్ అయి తనకి మొత్తం జ్ఞానం అందింది. ఇది మంచి పద్ధతి, దీన్నే మనం ప్రాక్టీస్ చేయాలని దానికి ఆ పేరు పెట్టి ఆనాపాన సతి
మనసు శ్వాసతో సతి కూడుకొని ఉండాలి. మనసు పని అయిపోయింది. ఇప్పుడు ఇక మనసు పని చేయటం మానింది. దీన్నే మన మహర్షులు శాంభవి ముద్ర అని పేరు పెట్టారు. ఈ శాంభవి ముద్ర అంటే మనసు శ్వాస లయమై ఈ సుష్మా నాడిలో కూర్చొనే స్థితి. ఆ స్థితిలో ఉన్న సమయమే బ్రహ్మరంధ్రం తెరుచుకునే సమయం. ఆ స్థితిలో ఉన్న సమయమే విశ్వశక్తిలోనికి వచ్చే సమయం. అదే ఇక దాన్ని గమనిస్తూ మనం లోపలికి వెళ్తాం. అంటే ఫస్ట్ మనం మన గురువు ఎవరని చెప్పారు పత్రిజీ గారు? శ్వాసే నీ గురువు. శ్వాసనే గమనించు, నువ్వు ఇంకెవరిని వద్దు, శ్వాసనే గమనించు. ఇవేం చెయ్యొద్దు అసలు, నథింగ్. కేవలము గమనిక, ఎరుక, గమనిక. ఈ శ్వాసన గురించి మన దార్శనికులు ఎవరెవరు ఏం చెప్పారు అంటే, మన యోగులందరూ శ్వాస మీద ప్రయోగాలు చేసి కృతకృత్యులయ్యారు. ప్రయోగాలు చేయకుండా సింపుల్ పద్ధతిలో ఎవరెవరు ఏం చెప్పారు అనేది కొంచెం మనం అవగాహన కోసం, శ్వాస అంటే ఏంటి, శ్వాస ఎందుకు అంత గొప్పదైంది అనేది అవగాహన చేసుకోవటానికి కొంచెం ముందు వెనక్కి వెళ్దాం. అంటే దార్శనికులు ఏం చెప్పారు అంటే, అనేక మంది యోగులు దాని మీద కుంభక రేచక ప్రయోగాలు రకరకాలుగా ఈ చక్రాల్లో దాన్ని బంధించటము, అన్ని చక్రాల్లో తిప్పటం, దాని వల్ల క్రియలు చేసి దానితోటి వాళ్ళు కృతకృత్యులై మోక్షాన్ని పొందిన వారు అనేక మంది ఉన్నారు. మంది అది కాదండి, కేవలము గమనించటమే. ఆ గమనించటాన్ని గురించి మనకి మొదట బోధించింది గౌతమ బుద్ధులు వారు. నువ్వు అంటే అంతకుముందు శ్వాస జరగలేదు ఆయనకి. ఆయన 33 సంవత్సరాలు శ్వాస జరగలేదా అంటే జరిగింది. మనకి ఇప్పటి వరకు శ్వాస జరగలేదంటే జరిగింది, కానీ ఏనాడు గమనించాల. అంటే మనలో ఉన్న చైతన్యాన్ని గమనించట్లా మనం. చైతన్యానికి సింబాలిక్ శ్వాస. మనలో ఉన్న చైతన్యాన్ని ఈ ధ్యానం అనే ప్రక్రియ మనకు అర్థమయ్యే వరకు ఏ మానవుడు కూడా చైతన్యాన్ని గమనించలేదు. తనలో తిరుగాడుతున్నది నేను అంటే శరీరం మొత్తం నేనే, అంతే. ఎప్పుడైతే శ్వాసను గమనించడం మొదలు పెట్టాడో, నేను అంటే శరీరం కాదు, నేను అంటే వేరు, నేను అంటే ఆ లోపల ఏదో తిరుగుతుంది, అది నేను అని అర్థమైపోయింది. అప్పటిదాకా గౌతమ బుద్ధుల వారికి కూడా 6 సంవత్సరాలు కఠినంగా చేసినా కూడా అర్థం కాంది ఒక్క షార్ట్ పీరియడ్లో, ఒక్క 2.5 గంటల్లో సమస్తము ఈ శ్వాసే అని అర్థమైపోయింది. అందుకని శ్వాస మీద ధ్యాస, ఆనాపాన సతి అని అది ఒక బౌద్ధంగా మారి అనేక మంది ఎన్నో వందల సంవత్సరాలు దాన్ని ప్రాక్టీస్ చేస్తూ వచ్చారు. అది వేరు. ఇప్పుడు మన దార్శనికుల్లో ముఖ్యమైన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారండి, నాకు తెలిసినవే చెప్తున్నాను. యోగి వేమన, ఆయన శ్వాసను గురించి, ఈ ధ్యాన ప్రక్రియను గురించి చెప్పిన మాట: గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలి మర్మ మెరుంగడు, ముక్కులోన గాలి మరి ముక్తికి దారయ్యా. నీ ముక్కులోని గాలి ముక్తికి దారి, ఆ మర్మం తెలుసుకోరా నాయన అని చెప్పాడు. సింపుల్. ఆటవెలిది పద్యం. ఈ మాటలు, ఇప్పుడు నేను చదివిన మాటలు పామరుడికి, పండితుడికి, అందరికీ ఈజీగా అర్థమవుతాయి. గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలి మర్మ మెరుంగడు, ముక్కులోన గాలి మరి ముక్తికి దారయ్య విశ్వదాభిరామిను. నువ్వు ముక్తిని పొందాలంటే శ్వాసను పట్టుకో. పత్రిజీ గారు ఏం చెప్పారు? శ్వాసే నీ గురువు. ఆ గురువును పట్టుకో, నువ్వు లోపలికి వెళ్ళు, అంతే. నువ్వు లోపలికి వెళ్ళాలంటే బయట ఎవరు తీసుకెళ్తావు? నీలో లోపలికి వెళ్తుంది, దాన్ని పట్టుకొని వెళ్ళు, దాని ఎమ్మటి వెళ్ళిపో అని చెప్పటం జరిగింది. ఇంకొక శ్లోకంలో ఈ గాలిని ఎప్పుడు పట్టుకోగలుగుతామంటే, మాటలుడుగా కొన్న మంత్రంబు దొరకదు, మంత్రముడుగా కొన్న మనసు నిలదు,
మనసు నిలవకున్న మరి ముక్తి రాదయా విశ్వదాపురం. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ శ్వాసను దేనికి గమనించాం? మనసును నిలుపుకోవటానికి. మనసు నిలిచినప్పుడే ఈ మంత్రాలు గింత్రాలు అన్నీ అక్కడ లయమైపోతాయి. మాటలుడుగా కొన్న మంత్రంబు దొరకదు, మంత్రముడుగా కొన్న మనసు నిలదు, మనసు నిలవకున్న మరి ముక్తి రాదయా విశ్వదాభిరామినరు. లయమైపోవాలంతే. అప్పుడే మనం ఆ శ్వాసకి ఇంత బలం ఉందా, ఇన్ని జరుగుతున్నాయా మన లోపల, అది ముక్తి మార్గమా అనేది తెలియాలంటే ఆ శ్వాస లోపల ఏం చేస్తుంది అనేది మనం తెలుసుకుందాం ఈరోజు. నెక్స్ట్, ముక్కున తిరిగడి పవనము నిక్కముగా నెవడు చూచున్ చక్కటి త్రోవది ముక్తికి జీవావు మూర్ఘ జీవ. స్వరాజ్య సంఘం అని ఒకటి ఉంది మనలాంటిది. వాళ్ళ గురువు గారు చెప్పిన మాట. ముక్కున తిరిగడి పవనము నిక్కముగా నెవడు చూసున్ చక్కటి త్రోవది ముక్తికి జీవావు మూర్ఘ జీవ. దాన్ని పట్టుకో అని చెప్తాం వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. ఉత్తమోత్తములు ఉచ్ఛ్వాస నిశ్వాసలు పంక్తులరయ్య చూడ బ్రహ్మమగును ముసుగులోన శివుడు పొసగి ఉన్నాడయా కాళికాంబ హంస కాళికాంబ. ఉత్తమోత్తములైన ఉచ్ఛ్వాస నిశ్వాసలు దేనికి ఉత్తమోత్తములు? నిన్ను నువ్వు తెలుసుకోవటానికి. పంక్తులరయ్య చూడ, ఈ పంక్తి అంటే ఇది ఒకటి సుష్మా నాడి ఒక, అదే ఎడానాడి ఒక పంక్తి, పింగళా నాడి ఒక పంక్తి. పంక్తులరయ్య చూడ బ్రహ్మమగును. నువ్వు బ్రహ్మం అని బయట ఎదుగుతున్నావు నాయన, బ్రహ్మం బయట ఏమి లేదు. పంక్తులరయ్య చూడు, ఈ ముక్కులో తిరిగే గాలిని పరిశీలించి చూడు, బ్రహ్మమగును. ముసుగులోన శివుడు పొసగి ఉన్నాడయా. ఎక్కడున్నాడు శివుడు? ఈ ముసుగు అంటే శరీరం, ముసుగులోన శివుడు పొసగి ఉన్నాడయా కాళికాంబ హంస కాళికాంబ. అంటే నువ్వు శ్వాసను పట్టుకుని, శ్వాస అన్నిటికంటే ముఖ్యం. మన జీవితం మొత్తంలో శ్వాసే ముఖ్యం. శ్వాస ఆగిపోతే లేదు, ఇంకా ఎన్ని ఉన్నా లేదు, అన్ని అయిపోయినాయి. అందుకని దాన్ని పట్టుకో, దాంతో అనుసంధానం అవు. నెక్స్ట్, దృష్టి నిలిపినేమి దేవుడు దిగివచ్చు. ఆయనే వీరబ్రహ్మేంద్ర. దృష్టి నిలిపినేమి, దేని మీద నిలపాలి? శ్వాస మీద. దృష్టి నిలిపినేమి అంటే మనసును శ్వాస మీద నిలపాలని. దృష్టి నిలిపినేమి దేవుడు దిగివచ్చు, దృష్టి నిలబడేమి నష్టపోను, దృష్టిలోన సర్వ సృష్టి పుష్టమగును. దృష్టిలో సర్వ సృష్టి పుష్టమవుతుంది కాళికాంబ హంస. అంటే సృష్టి రహస్యాలు తెలుసుకోవాలనుకున్నప్పుడు దేన్ని పట్టుకోవాలి? బయట చూడాలా, లోపల చూడాలా? ఈ శ్వాసను గమనించు అని చెప్పారు. అట్లానే గాయత్రీపేట వ్యవస్థాపకులు అయిన తర్వాత రామకృష్ణ గారని శ్వాస మహా విస్ఫోటం అనేది బుక్ రాశారు. దానిలో వాళ్ళు ఒక 5 బుక్స్ లాగా ఒక గ్రూప్. దానిలో ఒకసాట నీలో జరిగే ప్రతి శ్వాస నీ లోపల ఉన్న దైవత్వాన్ని టచ్ చేసి వస్తుంది. ప్రతి 4 సెకండ్లకు జరిగే ప్రతి శ్వాస నీలో ఉన్న దైవత్వాన్ని టచ్ చేసి వస్తుంది. దాన్ని పట్టుకో అని చెప్తారు వాళ్ళు. అన్నమాచార్యులు వారు ఒక పాటలో వస్తుంది ఇది. కాయపు టూపిరిలో గని ఉన్నది యోగీశ్వరులకు. ఇవేమి లేదు, దాన్ని ఊరక అబ్జర్వ్ చేయి. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసే వాళ్ళ గురించే చెప్పానండి. ఈ శ్వాసని గమనించి అనేక రకాలైన మోడల్స్లో చేసి శ్వాస బంధించి కృతకృత్యులైన వాళ్ళు బోళ్ళెంత మంది ఉన్నారు. అది క్రియ. మన క్రియ అవసరం లేదు ఇక్కడ, కేవలము జరుగుతుంది. అందుకనే సహజంగా సరళంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించమని చెప్తారు పిరమిడ్ మాస్టర్లు ఎవరైనా. దీనికోసం ఎక్కువ పేల్చొద్దు, ఎక్కువ వదలొద్దు, ఏమీ వద్దు, కళ్ళు మూసుకొని కూర్చో, జరుగుతున్న దాన్ని చూడంతే. అంటే నీ శ్వాసే నీకు అన్ని వనగూర్చి పెట్టిద్ది.
దాన్ని ఎలా అది వెళ్ళాలి లోపల. మనం ఆహారం తీసుకుంటున్నాం, ముద్ద తిన్నాం, మింగేసాం, ఒక ప్లేటు ఇడ్లీయో ఏదో ఒకటి తినేసాం. ఈ తిని లోపల మింగే వరకే మన చెయ్యి కానీ మన పని కానీ, లోపలికి వెళ్ళిన తర్వాత అది ఏం జరుగుతుంది అనేది మనకు లేదు. ఆ క్రియ అది చేసుకుంటుంది ఆటోమేటిక్గా చేసి. జీర్ణక్రియ, శ్వాసక్రియ, విసర్జన క్రియ, ఆ క్రియలు ఉన్నాయి ఆటోమేటిక్. అవి మనకు కావాల్సిందల్లా ఏంటంటే నీ మనసుని కాసేపు పక్కన పెట్టు, శ్వాసతో అనుసంధానమై పక్కన కూర్చో, అంతే. ఈ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ శ్వాస అనేది అంతర్ముఖమైన తర్వాత అది ఏం చేసుకోవాలో అది అన్నీ చేసుకుంటా ఉంటది. అది చెయ్యి, అంతేగాని దీన్ని బంధించొద్దు, ఎక్కడ ఎరగదీయొద్దు, అవసరం లేదు. ఏ నామము ఏ రూపం అసలు ఏమి వద్దు, నథింగ్. అట్లానే పత్రిజీ గారు 35 సంవత్సరాల క్రితం, 90లో ఈయన కంప్లీట్గా ఈ విజ్ఞానాన్ని అందించాలి. దీన్ని ఎలా అంటే ఏ మోడల్లో అందించాలని అనుకున్నప్పుడు జిల్లలమూడి అమ్మవారని, ఇక్కడ బాపట్ల దగ్గర జిల్లలమూడి అని ఒక ఊరు ఉంది. ఆ ఊర్లో ఆమె జిల్లలమూడి అమ్మవారు అప్పుడు లైవ్లో ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి 2 రోజులు ఉండి ఆశ్రమంలో ఆమెను అడిగి, నేను ఈ ప్రక్రియని జనంలో తీసుకెళ్లాలనుకుంటున్నాను, ఒక మార్గాన్ని సూచిద్దాం అనుకున్నాను, ఎలా చేయాలి అని అడిగినప్పుడు ఆమె చెప్పిన మాట, శ్వాసను వదలబాకరా అని చెప్పింది. శ్వాసతోనే అనుసంధానమై నువ్వు ఏదైనా చేసుకో, అంతే, శ్వాసను వదలబాక, అప్పుడు అది ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఉంటుందని చెప్పారని ధ్యానాంధ్రప్రదేశ్ బుక్లో ఆమెను గురించి రాస్తూ ఆయన ఎక్స్పీరియన్స్గా రాశారు. అంటే అందరు ఎంతమంది మహానుభావులు ఈ శ్వాసను గురించి ఎన్ని చెప్పినా, ఆ గౌతమ్ బుద్ధుల వారు చెప్పిన శ్వాసని మనం ఏం చేశాము, శ్వాస మీద ధ్యాస, ఆనాపానసతిని మళ్ళీ పేరు మార్చి ఇంకా కొంచెం సింప్లిఫైడ్ చేసి శ్వాస మీద ధ్యాస, చిత్తవృత్తి నిరోధము. శ్వాస మీద ధ్యాస పెడితే చిత్తవృత్తి నిరోధం ఆటోమేటిక్. బ్రహ్మరంధ్రం ద్వారా విశ్వశక్తి ఆవాహన, విశ్వశక్తి ఆవాహన ద్వారా దివ్యశిక్షు ఉత్తేజితము, దివ్యశిక్షు ఉత్తేజితము ద్వారా సూక్ష్మ శరీర యానము, సూక్ష్మ శరీర యానము ద్వారా మనకు కావలసిన జ్ఞాన ప్రాప్తి, జ్ఞాన ప్రాప్తి ద్వారా సంపూర్ణంగా జ్ఞానాగ్ని కర్మదగ్ధాన్ని, అంటే కర్మలన్నీ దగ్ధం చేసుకోవటం. కర్మ రాహిత్య స్థితి, జన్మ రాహిత్య స్థితి. ఆ రకంగా నువ్వు ఆ స్థితిని పొందుతావు కేవలము శ్వాసను గమనిస్తూ లోపలికి వెళ్తే. ఇవేం చేయొద్దు, నో క్రియ చేయొద్దు. ఇప్పుడు మనం శ్వాసలో ఏం జరుగుతుంది, ఇప్పుడు శ్వాసను గమనించమని ఎంతమంది చెప్పారు. ఇప్పుడు శ్వాసలో ఏం జరుగుతుంది మన శ్వాసలో అనేది మనం గమనిద్దాం. ఒక్క శ్వాస తీసుకుందాం, ఒక్క శ్వాస లాగుదాం, అట్లా లాగుదాం. ఆ లాగిన శ్వాస ఈ 2 కనుబొమ్మల మధ్యలో తగిలి, ఇక్కడ సుష్మా నాడిలో తగిలి 5 వాయువుల్లాగా విడబడిపోతుంది. పంచవాయువులు, పంచ ప్రాణాలు, ప్రాణవాయువు, అపానవాయువు, ఉదానవాయువు, సమానవాయువు, వ్యానవాయువు, 5 వాయువుల్లాగా. 5 వాయువుల్లాగా ప్రతి 4 సెకండ్లకు ఒకసారి ఒక శ్వాస జరుగుతుంది. ఆ శ్వాస ఇక్కడ తగిలి ప్రాణవాయువు ఈ శరీరంలో ఉన్న కోటాను కోట్ల కణాలకి ప్రాణశక్తిని అందిస్తూ అక్కడ
అక్కడ ఆ లోపల కణ వ్యవస్థలో జరిగే స్థితిని ప్రాణవాయువు అందిస్తే గాని జరగని స్థితి. అంటే అక్కడ ఎనర్జీ క్రియేట్ కావాలంటే ఈ ప్రాణవాయువు అవసరం. దాన్ని ప్రతి 4 సెకండ్లకు అందిస్తూ అక్కడ తయారైన కార్బన్ డైఆక్సైడ్ ని ఇమీడియట్ గా అపాన వాయువు బయటికి తీసుకొస్తుంది. సమాన వాయువు అట్లా వచ్చిన ఎనర్జీని అన్ని భాగాలకి సమానంగా పంచుతుంది. వ్యాన వాయువు వాక్కుకు సంబంధించి, ఉదాన వాయువు శరీర నిర్మాణానికి సంబంధించి. ఇవన్నీ జరగబట్టి మనము ఇంత ఈ రకంగా ఏదైనా కార్యక్రమాలు చేసుకోగలుగుతున్నాం. ఈ పంచవాయువుల్లో ఏది తగ్గినా ఆ డెఫిషియన్సీ మనకు కనపడుతుంది. ప్రాణవాయువు లేదనుకోండి, అన్ని కణాలు సచ్చుబడిపోతాయి. విత్ ఇన్ డే, ఎక్కువ రోజులు కూడా అవసరం లేదు, 2-3 రోజుల్లోనే మొత్తం. మనకి కొంతమంది పేషెంట్లకి, షుగర్ పేషెంట్లు కానీ, డ్రింకర్స్ కానీ, స్మోకింగ్ వాళ్ళు చేసేవాళ్ళు కానీ, కొన్ని పార్ట్లకి ప్రాణవాయువు అందనప్పుడు అక్కడ కుళ్ళిపోయి నల్లబడి కుళ్ళిపోతూ ఉంటుంది. కుళ్ళిపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇది మేమేం చేయలేని వరకు కట్ చేయాల్సిందని తీసేస్తారు. అంటే ఆ ప్రాంతంలో ప్రాణవాయువు అందట్లేదు. ప్రతి శ్వాసలో 4 సెకండ్లకు ఒకసారి ప్రాణవాయువు అందాల్సిందే. ప్రతి కార్నర్, శరీరంలో ఉన్న ప్రతి కార్నర్కి ఈ ప్రాణవాయు మనం తీసుకునేది అన్నిసార్లు ఆక్సిజనే తీసుకోమండి. ఒక బ్యాడ్ స్మెల్ని తీసుకుంటాం అప్పుడప్పుడు. ఓకే, మనం దారిని వెళ్తుంటే ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చింది, ఒక్కోసారి బొగ్గు పులుసు వాయువు వచ్చింది, ఒక్కోసారి కార్బన్ డైఆక్సైడ్ పీల్చాల్సి వచ్చింది. అయినా ఇక్కడికి వెళ్ళి డివైడ్ అయినప్పుడు ఈ పంచవాయువులాగా మారుతుంది. కామన్ అది. అక్కడ ఎలా వడకట్టబడిద్దో అది నాకు తెలియదు. మారి దేని పని అది చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ కణాల్లో ప్రతి 4 సెకండ్లకు ఒకసారి ప్రాణశక్తిని అందిస్తూ వస్తుంది. దాన్ని పట్టుకొని మనం వెళ్తున్నాం లోపలికి. ప్రతి 4 సెకండ్లకు ఒకసారి ప్రాణవాయువు లోపలికి వెళ్ళి, ప్రతి శ్వాసలో ప్రాణవాయువు వెళ్ళిన ప్రాణశక్తి ప్రతి కణానికి చేరి, ప్రతి కణానికి అక్కడ ఆ వాయువుని అందించేటప్పుడు ఆ కణం ఓపెన్ అవుతున్న స్థితి, మన చైతన్య స్థాయి పెరిగే స్థితి, దాన్ని గమనిస్తున్నాం. మనం గమనిస్తున్నాం అంటే ఏంటి? ఏం గమనిస్తున్నాం? దాన్ని గమనిస్తున్నాం. అది గాయత్రి పీఠం వాళ్ళు చెప్పినట్టుగా ప్రతి శ్వాస నీలో ఉన్న దైవత్వాన్ని టచ్ చేసి వస్తుందని చెప్పారు. ప్రతి శ్వాస నీలో ఉన్న దైవత్వాన్ని టచ్ చేసి వస్తుంది. అందుకని దాంతో కలిసి ఉండు అని చెప్పారు. దాంతో కలిసి ఉండటం అంటే ఇప్పుడు అసలు ప్రతి కణము, ఈ శరీరం మొత్తం కణాలతో నిర్మించబడిన పార్ట్లు, అవన్నీ ఒకసారి పోగు చేస్తే ఏర్పడింది ఈ శరీరం. ఈ శరీరంలో ఉన్న ప్రతి కణానికి ఆ శక్తి అందాల్సిందే ప్రతి 4 సెకండ్లకి. అసలు కణం అంటే ఏంటి? కణములో ఏం జరిగిద్ది? అది ఒక అవుట్లైన్ చెప్పుకుందామండి. కణము అంటే సూక్ష్మాతి సూక్ష్మమైంది, కంటికి కనపడనంత సైజు. దాన్ని కంటితో చూడాలంటే మన కంటికి కనపడేంత సైజు రావాలంటే దాన్ని 100 టైమ్స్లో ఎంతో పెంచితే కానీ మన కంటికి కనపడదు. అలాంటి సైజు ఉన్న నిర్మాణం గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఆ కణములో దాన్ని బాగా పెంచి ఒక 100 రెట్లు పెంచి ఒక దానిమ్మ గింజ అంత సైజు ఇచ్చారు అనుకోండి. సపోజ్ దానిమ్మ గింజ, కాయ కాదు గింజ, దానిమ్మ పండులో గింజ అంత ఇచ్చారు అనుకోండి. అది ఓ పక్కన పెట్టుకోండి. దాన్ని ఊహించుకోండి, ఆ దానిమ్మ గింజని. తర్వాత ఇప్పుడు డెవలప్ చేసిన కణాన్ని ఒక పక్కన పెట్టుకోండి. జస్ట్ ఇమాజిన్ చేయండి. దానిమ్మ గింజ పైన మనం పరిశీలిస్తే పైన ఒక లేయర్, ఒక కవచం లాగా ఉంటుంది. ప్రతి దానిమ్మ గింజకి పైన ఒక పల్సటి లేయర్ ఉంటుంది. అదే కణ కవచము. కణానికి కవచం.
కణానికి కూడా అంతే ఉంటుంది, ఒక లేయర్, పల్సటి లేయర్. ఎందుకంటే అది పల్సగానే ఉండాలి, తిక్కుగా ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు తర్వాత చెప్తాను. కణ కవచము, దాన్ని అట్లా ప్రెస్ చేసామనుకోండి, దానిమ్మ గింజని కొంచెం ఒక డ్రాపు రసం వచ్చింది. కణ ద్రవము, కణానికి కూడా అంతే ద్రవం ఉంటుంది. ఆ పైన లేయర్ లోపల ద్రవం ఉంటుంది. దాన్ని ఇంకొంచెం ప్రెస్ చేస్తే మెత్తటి గుజ్జు లాంటిది తగిలిద్ది, క్రోమోజోమ్స్. ఇంకొంచెం ప్రెస్ చేస్తే లోపల ఒక పలుకు లాంటిది తగిలిద్ది, కణ కేంద్రము. ఆ కణ కేంద్రము చుట్టూ ఎలక్ట్రాను, ప్రోటాన్ అనేవి అమిత స్పీడ్లో కోడిగుడ్డు ఆకారంలో గిర్రాన్ని తిరుగుతూ ఉంటాయి. మనం ఇంటి ముందర ముగ్గేసేటప్పుడు, ఒక చిన్న ముగ్గేయాలని వెళ్ళినప్పుడు, ఒక అమ్మ ఒక కోడిగుడ్డుని ఎట్లేసి మధ్యలో ఒక చుక్క పెట్టి వస్తారు. కొంతమంది 2-3 కోడిగుడ్లు వేస్తారు ఒక సైడు, రెండో సైడ్ వేయరు. ఒక సైడు ఒక కోడిగుడ్డు వేసి రెండో కోడిగుడ్డు దగ్గర 2-3-4 అట్లా తిప్పుతారు, మధ్యలో చుక్క పెట్టి వస్తారు. అది కణ కేంద్రము. ఆ తిప్పేయి, ఆ చుట్టలో తిప్పేది ఒకటి ఎలక్ట్రాను. నంబర్ పెంచిన వాటిని ఎలక్ట్రాన్స్ అంటారు, ఒకటే తిరిగేదాన్ని ప్రోటాన్ అంటారు. ఇది లోపల కణంలో ఎప్పుడు ఒక స్పీడ్లో తిరుగుతూ ఉంటుంది. ఎందుకు తిరిగిద్దనే చెప్తాను. ఆ మెత్తటి క్రోమోజోమ్స్ అని చెప్పాను కదా, దాని మీద ఒక నిచ్చెన ఆకారంలో ఉండే డిఎన్ఏ పోగులని ఉంటాయి. డిఎన్ఏ, ఆ డిఎన్ఏ పోగుల్లో మనము జన్మల నుంచి పోగు చేసుకొచ్చుకున్న ఆత్మ అనుభూతులు, ఈ ఆత్మ ఈ శరీరానికి రాకముందు జన్మల్లో పొందిన అనుభూతులన్నీ ఆ డిఎన్ఏ పోగుల్లో నిక్షిప్తం చేసుకుంటది ఆత్మ. ఈ శరీరాన్ని వదిలి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఈ శరీరంలో ఉన్నటిని ఒక హార్డ్ డిస్క్ లాంటిదో, పెన్ డ్రైవ్ లాంటిదో లోడ్ చేసుకొని మళ్ళీ తనతో పాటు వచ్చే ఈ కర్మలు, ఈ అనుభూతులే, తను చేసిన కర్మలు అనుభూతులే. మనం సంపాదించిన సంపాదనలు, ఇళ్ళు వాకిళ్ళు, పిల్లలు గిల్లలు ఏమి రావు, కేవలము అనుభూతులు, ఆ జన్మలో పొందిన అనుభూతులు ప్లస్ కర్మలు, మంచి చెడు కర్మలు. అంతవరకు తీసుకొని ఇంకొక జన్మకి వెళ్ళిపోతూ ఉంటుంది. అది సపరేట్ సబ్జెక్ట్. ఇప్పుడు ఈ కణములో ఇట్లా అది తిరుగుతూ ఉంటుంది. దాని మీద క్రోమోజోమ్స్ ఉంటాయి. ఆ క్రోమోజోమ్స్ పైన నిచ్చెనాకారంలో ఉండి ఒక్కొక్క నిచ్చెనలో 12 పోగులు అడ్డం. ఒక్కొక్క పోగు సుమారుగా అంగుళం ఉంటుందని విన్నాను. కంటికి కనపడని దాంట్లో ఒక్కొక్క పోగు అంగుళం చొప్పున 12 పోగులు. ఈ శరీరంలో ఉన్న అన్ని పోగులను కనుక ఎవరైనా ఓపిక గలవాడు ఓపెన్ చేసి ఏ పోగు ఆ పోగు తీసి వరుసనే ఎట్లా పెట్టుకుంటా కనుక వెళ్తే 3 సార్లు భూమిని చుట్టి రావచ్చు అంటే ఎన్ని కణాలు ఉన్నాయో చూసుకోండి. ఈ శరీరం అంటే ఏంటో అప్పుడు అర్థమైంది మనకి. ఎన్ని కణాలతో నిర్మితమైందో గుర్తుపెట్టుకోండి. దాంట్లో ఏముందో గుర్తుపెట్టుకో. దాంట్లో జన్మల్ని ఈ కణాలను కనుక ఓపెన్ చేసి చూడగలిగితే మన జన్మ చరిత్ర, మన భూమి చరిత్ర, మన విశ్వం చరిత్ర అన్ని దీంట్లోనే ఉన్నాయి. ఎందుకున్నాయని మనం అప్పటి నుంచి ఉన్నామంటే అప్పటి నుంచి ఉన్నాం. భూమి పుట్టిన కాంచి ఉన్నాం. ఇప్పుడు 450 కోట్ల సంవత్సరాల నుంచి భూమి పుట్టిందని మనకు ఒక అంచనా. ఇంకా 450 కోట్లు 500 కోట్లు ఉంటుందని అంచనా. అప్పటి నుంచి ఉన్నాం మనం ఏదో ఒక రూపంలో, నల్లి బల్లిగా, కప్పగా, చేపగా, ఇంకా క్రితం మెటల్స్లా, ఇంకా క్రితం మట్టిలా, మెటల్స్లా, చెట్ల పుట్ల, ఏదో ఒక రూపంలో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్నాం. ఇవన్నీ ఆత్మ పరిణామ క్రమాలే. ఆ జ్ఞానం అంతా దాంట్లోనే ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ శ్వాసను పట్టుకొని ప్రతి 4 సెకండ్లకు ఒకసారి దానిలోకి వెళ్ళి చూస్తున్నాము. ఇదే ఎరుక. ధ్యానములో ఎరుక అంటారు పత్రిజీ గారు. ధ్యానములో ఎరుకుగా ఉండు అని అంటారు. ఎరుక అంటే ఏంటి? ఈ శ్వాస నువ్వు వెళ్తున్నావు, లోపల ఏం జరుగుతుందో చూడు, ఎవరు గమనించాలి? ఇక్కడ మనసు ఆగిపోయింది. మనసును ఆపేస్తే ఇదంతా జరిగేది. గమనించేది కూడా ఆత్మే, గమనించబడేది కూడా ఆత్మనే.
ఇక్కడ చూడండి ఎంత విచిత్రమైందో ఉందో. ఆత్మే తన్ను గమనించుకుంటది. గమనించినప్పుడు ఆ కణాల్లో ఏం అంటే కణము లోపల నిక్షిప్తమైన జ్ఞానము. ఇది ప్రతి 4 సెకండ్లకు ఒకసారి ఈ ప్రాణవాయువు వెళ్ళి అక్కడ టచ్ చేసి వస్తుందండి. ఇది ఒక వరుసలో ఇది సూక్ష్మ శరీరంలో జరిగే క్రియ. స్థూల శరీరంలో ఏం జరిగిందో ఒకసారి చెప్తాను. అంటే ఈ రెండు మ్యాచ్ అయితే కానీ అక్కడ ఎనర్జీ పుట్టడం, ఎనర్జీని మనం ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాం అనేది అక్కడ అర్థం అవుతే కానీ ఆ కణాల్లో ఎందుకు ఓపెన్ అవుతాయి అనేది మనకు అర్థమైంది. ఇప్పుడు స్థూల శరీరం, ఆహారం తీసుకుంటున్నాం, జీర్ణం అవుతుంది, జీర్ణ వ్యవస్థలో జీర్ణం అవుతుంది, చిన్న ప్రేవుల్లోకి వెళ్తుంది రసంలాగా. చిన్న ప్రేవుల్లో ఆ రసం ఏమవుతుందంటే ఆ రసంలోంచి గ్లూకోజు సుక్రోజ్ని కలెక్ట్ చేసుకుంటుంది. చిన్న ప్రేవులు సెగ్రిగేట్ చేసి లాగేసి అక్కడ బ్లడ్లో కలుపుతూ ఉంటుంది గ్లూకోజు సుక్రోజ్ని. బ్లడ్ సర్క్యులేషన్లో ఈ గ్లూకోజు సుక్రోజ్ యాడ్ అవుతూ ఉంటుంది. మనం తీసుకున్న ఆహారాన్ని బట్టి అక్కడ తయారైన గ్లూకోజు సుక్రోజ్ అంటే తీపి పదార్థం అనుకోండి, ఆ పేర్లు గుర్తున్నా లేకపోయినా. మనం ఆహారం తీసుకున్న దాంట్లో తయారైన తీపి పదార్థం, ఎనర్జీ పదార్థం అనుకోండి, అది దానిలో బ్లడ్లో కలుస్తూ ఉంటుంది. ప్యాంక్రియాటిస్ గ్రంథి అని ఒకటి ఉంటుంది, క్లోమ గ్రంథి, చేదును ఉత్పత్తి చేసే, ఇన్సులిన్ ఉత్పత్తి చేసే గ్రంథి ప్యాంక్రియాటిస్ గ్రంథి అని ఒకటి ఉంది. అది ఆ చేదు పదార్థాన్ని కూడా ఉత్పత్తి చేసి అది కూడా వచ్చి ఈ బ్లడ్లోనే కలుస్తూ ఉంటుంది. సమపాళ్లలో కలవాలి. ఎక్కువ తక్కువ అయిందనుకోండి, తక్కువ అయితేనేమన్నా షుగర్ వ్యాధి అంటారు, ఎక్కువైతేనేమన్నా షేకింగ్ అంటారు. అందుకని సమానంగా కలవాలి. ఇది ఎంత కలుస్తుందో అది అంత కలవాలి. అట్లా వచ్చి బ్లడ్లో ఏమేమి వస్తున్నాయి? ఇప్పుడు బ్లడ్ ఉంటుంది, బ్లడ్ హిమోగ్లోబిన్ అవన్నీ ఉంటాయి. అవి కాక మనం తీసుకున్న ఆహారంలో ఉన్న గ్లూకోజు సుక్రోజు బ్లడ్లో కలిసిద్ది, ఇన్సులిన్ అనేది చేదు పదార్థం అనేది కలుస్తుంది. ఈ మూడు కలిసి బ్లడ్లో ప్రయాణిస్తూ ప్రతి కణానికి ఆ గ్లూకోజ్ని సుక్రోజ్ని అందించాలి. అందించే క్రమంలో ఇది వెళ్తూ ఉంటుంది దాని దగ్గరికి, ఆ కణం దగ్గరికి వెళ్ళిద్ది. అది ఏమైంది? పైన లేయర్ ఉందని చెప్పుకున్నాం కదా, కణ కవచం ఉందని చెప్పుకున్నాం. ఆ కణ కవచము చెట్లటానికి మన బ్లడ్లో వచ్చిన ఇన్సులిన్ ఆ చేదనే తగలంగానే అది కొంచెం అట్లా ఓపెన్ అయింది, చిట్లిద్ది ఆ కణ కవచం. ఆ చిట్లిన దాంట్లోకి గ్లూకోజ్ సుక్రోజ్ డ్రాప్ అయింది లోపలికి. ఆ డ్రాప్ అయినప్పుడు ఆ గ్లూకోజు సుక్రోజు మండించటానికి ఈ ప్రాణవాయువు అని వెళ్ళి అక్కడ అది మంట జరగాలి. మనం కనుక బొగ్గుల పైన ఆడ పెట్టి వస్తే అది ఆరిపోతే మళ్ళీ వెళ్ళి ఊదుతాం చూడండి గొట్టం పెట్టి. అలా ఈ ప్రాణవాయువు వెళ్ళి దాన్ని కొంచెం అట్లా తగిలితే కానీ ఈ గ్లూకోజు సుక్రోజు అది తిరుగుతూ ఉంటాయి అని చెప్పా కదా, ఎలక్ట్రాన్ ప్రోటాన్స్ గిర్రని తిరుగుతూ ఉంటాయని. ఆ తిరిగే కేంద్రంలో పడింది, న్యూక్లియస్ అంటారు. ఆ కేంద్రంలో ఇది డ్రాప్ అయినప్పుడు అక్కడ అది మండటానికి కావలసిన శక్తిని ఈ శ్వాస ద్వారా తీసుకున్న మన ప్రాణవాయువు అక్కడ దాన్ని ఊదుతుంది, మంట మండిస్తుంది. మంట మండించినప్పుడు ఆ ఎనర్జీ మనకి వస్తుంది. దాన్ని మనం రకరకాల పనులకి, కంటిలో చూడటానికి, నోటితో తినటానికి, మాట్లాడటానికి, చేతులు ఊపటానికి, కాళ్ళు ఊపటానికి, పరిగెత్తడానికి, ఎవరి పనులు వాళ్ళు దాన్ని అట్లా చేసుకుంటున్నాం. ఇది మన కణ వ్యవస్థలో జరిగేది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? శ్వాసను గమనిస్తూ లోపలికి వెళ్తున్నాం. ఎంతసేపు వెళ్తున్నాం? కూర్చున్నంతసేపు గమనిస్తున్నాం. ఫస్ట్ శ్వాసను గమనిస్తున్నాం. దేనికి? మనస్సును కంట్రోల్ చేయటానికి. మనస్సు కంట్రోల్ అయింది, శ్వాస ఆగిపోయింది. ఈ అంతర్ముఖమైన శ్వాస రన్ అవుతుంది. ఇక సుష్మా నాడి ద్వారా శ్వాస రన్ అయింది. ఆ రన్ అయిన అంతర్ముఖం జరిగే శ్వాసలో ఆ ప్రతి శ్వాస వెళ్ళి అక్కడ ఆ ప్రాణవాయువుని అందించే క్రమంలో ప్రతిసారి అట్లా ఓపెన్ అవుతుంది. ఆ కణం అట్లా ఓపెన్ అవుతుంది. అది పరిశీలించగా
ఏదో ఒక రోజు మన చైతన్య స్థాయి పెరుగుతున్న కొద్దీ ఏదో ఒక రోజు అక్కడ ఉన్న జ్ఞాన గుళికలు బయటికి రావటం మొదలవుతాయి. జ్ఞాన గుళికలు. ఏం జ్ఞానం అది? ఎవరిదది? మన ఆత్మ అనుభూతి చెందిన జ్ఞానము. ఎన్ని జన్మలు? కొన్ని వేల జన్మల జ్ఞానము. అది అక్కడ నిక్షిప్తమైన ఆ జ్ఞానాన్ని మనం ఇంకో రకంగా చెప్పుకోవాలంటే ఇది డిఎన్ఏ యాక్టివేషన్ అంటారండి. ఇది ఇంకో రకంగా చెప్పుకోవాలంటే మనం ధ్యానములో బాగా శూన్య స్థితికి వెళ్ళి మన చైతన్య స్థాయిని పెంచుకుంటా ఉన్నప్పుడు మనకి విజ్ఞానమయ కోశం అని ఉంది. పంచకోశాల్లో విజ్ఞానమయ కోశం అనేది ఆఖరిది. అంటే మన చైతన్య స్థాయిని అంత దూరం తీసుకెళ్తే, అంటే శూన్య స్థితిలోకి తీసుకెళ్ళినప్పుడు విజ్ఞానమయ కోశం అనేది ఓపెన్ అయి అక్కడ ఉన్న జ్ఞానం మొత్తం, ఆ విజ్ఞానమయ కోశంలో ఏ జ్ఞానం అవుతుందో ఈ డిఎన్ఏలో కూడా అదే ఉంది. మీరు ఏ పేరైనా పెట్టుకోండి, అక్కడ అది ఓపెన్ అయింది అనుకోండి, ఆ సమస్త జ్ఞానం అందుతుంది. ఇంకోటి, ఈ ఎడానాడి పింగళనాడి ఆగిపోయినప్పుడు, ధ్యానం అయిపోయిన తర్వాత ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఫస్ట్లో కూర్చున్నప్పుడు చెక్ చేసుకోండి. ఇట్లా పెట్టి ధ్యానానికి కూర్చోబోయే ముందు ఇట్లా పెట్టి అడ్డంగా అట్లా ముక్కులోని గాలి బయటికి నెట్టండి. నెడితే ఏదో ఒక ముక్కులో నుంచో వచ్చింది గాలి. ధ్యానం అయిపోయిన తర్వాత 3 గంటలు ధ్యానం చేస్తారు కదా, ధ్యానం అయిపోయిన తర్వాత ఇట్లా పెట్టి ఇట్లా నెట్టండి. నెడితే 2 ముక్కుల్లోంచి వచ్చింది. అంటే 2 ముక్కులు కాకుండా ఈ సుషుమ్నా నాడి పనిచేస్తున్నట్టు. ఒక ఎడానాడి అంటే ఎడానాడిలోనే వెళ్ళి ఎడానాడిలోనే వచ్చింది. 40 నిమిషాలు అర్ధ గంట తిరిగిద్ది, అది మళ్ళీ ఇటు మారిద్ది. మళ్ళీ అర్ధ గంట 40 నిమిషాలు తిరిగి మళ్ళీ ఇటు మారిద్ది. ఇది జనరల్. ఎప్పుడైతే మనం ధ్యానంలో ఉంటామో ఈ శ్వాసను కంట్రోల్ చేసాం, అంటే శ్వాసని గమనించి దాన్ని బంధించేసాం, అయిపోయింది. మనసుతో బంధమై ఈ సుషుమ్నా నాడి, ఇది సుషుమ్నా నాడి ద్వారా శ్వాస నడవటం అంటే ఈ 2 ముక్కులు కాకుండా ఈ నాడి అంటే ఇది సూక్ష్మమైన నాడి. మనకున్న నాడులన్నిట్లో కంటే 10 నాడులు ఇంపార్టెంట్. ఆ 10లో ఎడ పింగళ సుషుమ్నా ఇంపార్టెంట్. ఈ మూడిట్లో కూడా సుషుమ్నా నాడి ఇంపార్టెంట్. ఈ సుషుమ్నా నాడిలో చైతన్యాన్ని గాలి అంటే ఏం చెప్పాను? చైతన్యము. గుర్తుపెట్టుకోండి. ఆ సుషుమ్నా నాడిలో నడపటం అంటే మనకి దివ్య శక్తులన్నీ మన సొంతమే. అది చేస్తున్నాం మనం ఇప్పుడు ధ్యానంలో. ఇప్పుడు 3 గంటల ధ్యానంలో మీరు చేసింది అదే. అన్ని 3 గంటలు అక్కడికి వెళ్ళామా అంటే వెళ్ళకపోవచ్చు, అది వేరే విషయం. మనం కూర్చొని మన చైతన్య స్థాయిని పెంచుకొని కంప్లీట్ శూన్య స్థితి అయినప్పుడు, ఆ లోపల ఉన్న దివ్య జ్ఞానం ప్రకాశిస్తున్నప్పుడు, పిరమిడ్ మాస్టర్లు అందరూ చదువు లేని వాళ్ళు కూడా ఎంతో జ్ఞానాన్ని మనకు బోధిస్తున్నారు. వాళ్ళు ఏం చదువుకోవాలి ఈ జన్మలో? నాకేం చదువు రాదని ముందే చెప్పేస్తారు. కానీ వాళ్ళు చెప్పే జ్ఞానం ఏంటంటే ఎవరో మహానుభావుడు చెప్పినట్టు ఉంటుంది. ఎట్లా వస్తుంది, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ నేర్చుకున్నాడు ఈ జ్ఞానాన్ని అంటే ఆ ధ్యాన స్థితిలో ఆ డిఎన్ఏ ఓపెన్ అనండి, పేరు ఏదైనా పెట్టుకోండి మీరు, ఆ విజ్ఞానమయ కోసం ఓపెన్ అయినా అనుకోండి. మనం ఈ శ్వాసను గమనిస్తూ లోపలికి వెళ్ళటం అంటే ఇంత వ్యవహారం జరిగి ఆ జ్ఞాన గుళికలన్నీ, ఆ జ్ఞాన భాండాగారం తెరుచుకుంటుంది. ఇక్కడ ఒక చిన్న రహస్యం ఉందండి. అట్లా తెరుచుకున్న ఉన్న జ్ఞాన భాండాగారములో ఇప్పటి వరకు ఆ భాండాగారంలో ఉన్న పుస్తకాలన్నీ ఒక గొట్లా పడి ఉన్నాయి అనుకోండి, తెరుచుకొని ఉంది. వెళ్ళాం తలుపు తీసుకుని లోపలికి, కానీ అందుట్లో ఉన్న పుస్తకాలన్నీ షెల్ఫుల్లో ఉండాలి. ఏది? ఒక ఆధార్ నేమ్తోనో, ఒక పేరుతోనో, సైకాలజీ బుక్ అనో, ఒక ఫిజిక్స్ అనో, ఒక మ్యాథమెటిక్స్ అని అట్లా బుక్కులు పేర్లు రాసి ఒక వరుసలో పెడితే మనకి ఏది కావాలో అది తీసి చదువుకుంటాం. అట్లా కాకుండా ఈ పుస్తకాలన్నీ గుట్టగా పడి ఉన్నాయి అనుకో ఆ గదిలో, ఏదన్నా పుస్తకాన్ని చదవగలమా? చదవలేము. కానీ ఇప్పటి వరకు ఆ స్థితిలో ఉన్నాం మనం. ఈ భూమి మీద ఇప్పుడు ఏం చేశారంటే నీ పుస్తకాలన్నీ సర్దేసి ఏర్పాట్లు చేసి పారేశారు. అందుకని ఆ తలుపు తీసుకొని లోపలికి వెళ్తే చాలు,
సమస్త జ్ఞానము మన సొంతమవుతుంది. ఇది ధ్యానంలో మనం జరిగే ప్రక్రియ. ఎన్నో రకాల అంటే ఆ శ్వాసను గమనించటం వలన ఇన్ని రకాలైన ఉపయోగాలని మనం పొందుతున్నాం. ఇది ఊరికి చెప్పిన మాట కాదండి. మనం అనేక మంది పిరమిడ్ మాస్టర్ని చూస్తున్నాం. అరే అంతకుముందు ఎందుకు పనికిరాడు అనుకున్నవాడు ఇవాళ అసలు బ్రహ్మ జ్ఞాని అయ్యాడు. ఎట్లా అయ్యాడంటే తన్ను తాను గమనించాడు. తన్ను తాను ఎవడైతే గమనిస్తాడో, నిన్ను నువ్వు తెలుసుకో. ఆయన రమణ మహర్షి గారు, నిన్ను నువ్వు తెలుసుకో, నీలోనే సమస్త జ్ఞానం ఉంది. వివేకానందుడు గారు చెప్తారు, ఎవ్రీ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్. ఎవ్రీ సోల్ అంటే మనలో సోల్ ఉందనేది మనం అనుకుంటుంది, ఇండివిజువల్ సోల్ ఉందనేది మనం అనుకుంటుంది. ఎవ్రీ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్ అంటే సంపూర్ణత్వంతో నిండి ఉంది. ఎలా తెలిసిద్ది మనకి? మనం బయట ఎదిగితే ఈ సోల్ లెవెల్ ఎట్ట తెలిసిద్ది? ఎక్కడ ఎతకాలి? ఎవరు దీనికి గురువు అంటే పత్రిజీ గారు చెప్పింది ఏంటంటే, నువ్వు ఎక్కడ ఎతకవద్దు, శ్వాసే నీ గురువు. శ్వాసను పట్టుకుని నా దగ్గర కూడా రావద్దు. అదే నేను చెప్పి అయిపోయింది, నా దగ్గర రావద్దు. నువ్వు ఆ శ్వాసను పట్టుకుని లోపలికి వెళ్ళి నువ్వేమి పొందావో ఆ పొందిన ఏందో చెప్తాను రా, అంతేగాని నేను ఇంకేదైనా చెప్తాను రావద్దని స్పష్టంగా చెప్పేశారు. అంటే శ్వాసకు అంత మహాపేట వేశారండి మహానుభావులు అందరూ. ఆ శ్వాసని ఇవాళ మనం ప్రతి శ్వాసని గమనిస్తున్నాం. ఇప్పుడు బయట జరిగే శ్వాసని మనసు ఆలోచన రహిత స్థితి వచ్చేవరకు బయట జరిగే శ్వాసను గమనిస్తున్నాం. ఎప్పుడైతే మనసు ఆలోచన రహిత స్థితికి వచ్చి రెండు కలగలిసి ఉన్నాయో అంతర్ముఖంగా జరుగుతూ ఉంటుంది శ్వాస. శ్వాస జరగకపోతే మనం బతకం కదా. అంతర్ముఖంగా జరిగి అది లోపల తిరుగాడుతాం. లోపల ఒక సర్క్యులర్ ఇంకొక రహస్యం. ఎప్పుడైతే మన శ్వాస ఇక్కడ ఆగిపోయిందో, ఈ ముక్కులు ఈడ పింగళాలు ఆగిపోయిందో, సుష్మానాళ్ళు బిగినైందో, ఆటోమేటిక్గా మన ఇంటెలిజెంట్ అనే ఒకటి ఉంటుందండి, బ్రెయిన్ ఇంటెలిజెంట్. మన కణాలను మొత్తాన్ని డైరెక్ట్గా ఓపెన్ చేసి ఆ విశ్వం నుంచి శక్తిని అందుకునే స్థితిని కలగజేస్తాం. అందుకనే మనకి ధ్యానములో కూర్చోక ముందు ఒక రకమైన అనీజీనెస్ ఉన్నా కానీ ఎప్పుడైతే మనం ఆ ధ్యానం అయిపోయిన తర్వాత హ్యాపీగా ఎక్కడో ఇతర తలాల్లో ఊగిపోతున్నట్టు మనిషి ఇక్కడే ఉంటాం, కానీ అనుభూతి మట్టుకి ఎక్కడెక్కడో ఊహాలోహాల్లో తిరిగిపోతున్నట్టు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎనర్జీ యాడ్ నుంచి వచ్చిందంటే ఎప్పుడైతే నీ శ్వాస ఈ సుషుమ్నా నాడి ద్వారా లోనికి అంతర్ముఖం అవుతుందో ఆటోమేటిక్గా నీ శరీరంలో ఉన్న ప్రతి కణము, కోటాను కోట్ల కణాలు యూనివర్స్గా లింక్, డైరెక్ట్ లింక్ అయ్యి మన శక్తిని ఇమ్యూనిటీ చేస్తాయి. ఇంకా సైంటిఫిక్గా చెప్పాలంటే ఎండార్ఫిన్స్ ఉత్పత్తి అవుతాయి. మన చైతన్య స్థాయి పెరుగుతున్న కొద్దీ లోపల ఉన్న గ్లాండ్స్ ఏ గ్లాండ్ ఏ హార్మోన్ రిలీజ్ చేయాలో అది చేసేస్తూ ఉంటుంది. మనసు ఆందోళనగా ఉన్నప్పుడు అన్ని గ్లాండ్స్ చప్పగా పడుకుంటాయి. ఆందోళన ఆపేస్తున్నాం మనం ధ్యానంలో. ఆందోళన అనేది లేదు, ప్రశాంతమైన మనస్సుతో ఉండిపోతున్నాం. ఆటోమేటిక్గా ఈ హార్మోన్స్ అన్ని బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. ఒక్క శ్వాసను గమనించటం వలన, ఒక్క శ్వాసనే మనం గమనిస్తుంది, ఇంకేం లేదు, మనకేం తెలియదు, మనకేం క్రియ చేయమల్లా. కేవలము శ్వాసను గమనించి నీ లోపలికి నువ్వు ప్రయాణమవు. అనేక మంది దార్శనికులు చెప్పిన మాట ఇది. దాన్ని పత్రిజీ గారు గట్టిగా పట్టుకొని మనలాంటి పామరులు అందరికీ తెలియజేశారు. మనలాంటి నిజంగా నేను చాలా ఆర్గనైజేషన్లు ఏదో రకంగా ఇరుక్కోవాలని చూశానండి. వాళ్ళు పెట్టే రిస్ట్రిక్షన్లు, అమ్మో ఈ స్నానం చేయటం, మడి కట్టుకోవటం, ఈ తిప్పటం, ఈ మెడలో వేసుకోవటం, ఈ బొట్లు, ఈ అబ్బాయి ఇవన్నీ నాకు పడేవి కాదు. ఇవన్నీ యాడ్ చేస్తాం పొద్దున్నే లేచి అని ఎప్పటికప్పుడు దూరం జరిగేవాడిని. కానీ ఎవరో ఒకళ్ళ ద్వారా మరి తెలుసుకోవాలని తపన ఉండేది. అప్పుడు దొరికింది ఈ పిరమిడ్ సొసైటీ. అన్నీ బాగానే చెప్పారు.
వారం రోజులు బ్రహ్మాండం, మీరు ఏదైనా చదువుకోవచ్చు, ఏ గుడికైనా వెళ్ళొచ్చు, ఎవరితోనైనా మాట్లాడచ్చు, ఏ బజార్లో అయినా తిరగచ్చు, అన్నీ బ్రహ్మాండం, ఏ పుస్తకం అయినా చదవచ్చు, నా దగ్గర రావాల్సిన గురువు అని నా దగ్గర రావాల్సిన పని లేదని కూడా చెప్పేశారు ఆయన. అబ్బా భలే ఉంది అనుకున్నా. లాస్ట్లో చెప్పారు ఒక మాట, గుండె బయలుపోయే మాట, నాన్ వెజిటేరియన్గా మారు అని చెప్పారు. సత్యం పో గొర్రె నిక్కింది అక్కడ. అంటే చూడండి ఎంత అమాయకత్వంలో ఉన్నామో చూడండి. ఇవన్నీ బాగున్నాయి, దాన్ని ఒక్కదాన్ని వదులుకోవటానికి యాక్సెప్ట్ కాలేకపోయింది మా నిండు. అట్లా ఉంటది మాయ అంటే. అన్నీ బాగున్నాయి, అన్నిటికీ మార్కులు వేసుకుంటూ వచ్చా. వారం రోజులు అబ్బా భలే ఉంది, దీన్ని పట్టుకొని దీన్ని ధ్యానం అంటే ఇదని చెప్పారు, దీనిలోనే ఉండాలి మనం అని అన్నీ రైట్ కొట్టుకుంటూ వచ్చేసాను. లాస్ట్లో ఈ మాట చెప్పేటప్పుడు వాళ్ళు ముందు చెప్పలా, లాస్ట్లో చెప్పారు. ఈ మాట చెప్పేటప్పటికి ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని వదిలిపెట్టాలా, ఈవెన్ రైట్ కొట్టా కదా, వదిలిపెట్టబుద్ధి కావట్లా. సరే దాన్ని వదిలిపెట్టాలంటే అది వదిలిపెట్టబుద్ధి కావట్లా. అప్పుడు ఒకటి నిర్ణయించుకున్నా, వీళ్ళకి ఏమైనా చెప్తానేంటి నేను తిన్నానని, వీళ్ళకేం చెప్పను కదా, నా పని నేను చేసుకుందాం, ధ్యానం కూడా చేద్దాం. సరైన ధ్యానం చేస్తే విత్ ఇన్ డేస్ దాని మీద వ్యామోహం కంప్లీట్గా వదిలిపోయింది. కంప్లీట్గా అసలు ఎంత తినేవాళ్ళైనా కానీ, మాదేంది నెలలో ఒకసారి మేము తినేది, రోజు తినేవాళ్ళు కూడా మారిన వాళ్ళు ఉన్నారు, ప్రతిరోజు ప్రొద్దుపడ సాయంత్రం తినేవాళ్ళు కూడా మారినాళ్ళు నాకు తెలుసు. అంటే ధ్యానం అనేది చేస్తే చాలు, ఆటోమేటిక్గా మారిపోతారు. ఎందుకంటే దాని మీద పోదు రుచి ఇదివరకు ఉన్నంత రుచిగా ఉండదు. అది ఆ స్మెల్ కూడా మనకు ఒక యావగింపుగా ఉంటుంది. ఇదివరకు పక్కన ఇంట్లో మోగుతున్న ఆ స్మెల్ వచ్చినా కానీ అబ్బా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఎట్లా కూడా భోజనం చేస్తే బాగుండని అనిపించేది. అలాంటిది అమ్మా ఈ వాసన భరిస్తారో బాబు అనిపిస్తుంది. మరి అప్పుడు మనమే ఇప్పుడు మనమే. ఏం జరిగింది ఈ మధ్యలో? చైతన్య స్థాయి పెరిగింది. చైతన్యం ముందు చక్రాలు, కింద చక్రాల్లో ఉన్నప్పుడు ఈ ఎక్కడెక్కడ మంచి ఫుడ్ దొరికిద్దా, ఏం తిందామని పరిగెత్తా ఉంటాం. ఇప్పుడు ఆ స్థాయి పెరిగేటప్పటికి అవసరం లేదు, ఆహారం కేవలం శరీర పోషణకే, ఏది తిన్నా సరిపోయింది అనే భావనకు వచ్చేసాం. ఏది తిన్నా మనకు ఓకే, అంతేగాని అదే తినాలి అనేది వద్దు, ఏదైనా తిను, ఏది తిన్నా ఓకే అనే భావనకు వచ్చాం. కాబట్టి అదిగాక ధ్యానం చేయటం మొదలు పెట్టగానే ఆహారం తగ్గిపోయింది. ఒక 10-15 రోజులు ధ్యానం చేస్తే సరిగ్గా మనం తీసుకునే ఆహారం క్వాంటిటీ తగ్గిపోయింది, నిద్ర తగ్గిద్ది, పని సులువుగా చేయటం నేర్చుకుంటాం. ఇవన్నీ ఫస్ట్లో వచ్చే మార్పులు. ఇలా మనం ఈ శ్వాసను, కేవలం శ్వాసను గమనించటం వలన ఎన్ని ఉపయోగాలు పొందామో చూడండి. చిత్త విభ్రమంబున అంటే మనసు సరైన లేక స్థితిలో, చిత్త విభ్రమమున జీవేశ్వరులు వేరు వేరటంచు ఎర్రివాడు తరచి చూడ ఇక్కడ ఏంది, పరిశీలించటమే. తరచి చూడ ఘట సిదాకాశంబులు ఒక్కటి కాదే. అంటే లోపల ఉన్న ఆత్మ, బయట ఉన్న ఆత్మ ఒకటే కదా. ఎప్పుడు తరచి చూడ, దేని చూడాలి? దాన్ని చూడాలి, ఆ చైతన్యాన్ని గమనించాలి. గమనించగా ఈ లోపల ఉన్నది, ఆ బయట ఉన్నది ఒక్కటే అనే భావన. అందుకనే పత్రిజీ గారు నేను శరీరం కాదు, ప్రేమ మాస్టర్లు అందరూ చెప్తారు నేను శరీరం కాదు, నేను ఆత్మని, అన్ని శరీరాల్లో ఉన్నాను, విశ్వం మొత్తం వ్యాపించి ఉన్నాను అని కనీసం మనం ధ్యాన సమయంలోనైనా అనుభూతి చెందటానికి ఈ శ్వాసే మన లోపలికి తీసుకెళ్తుంది. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మర్చిపోతాం, అది వేరు. ధ్యానం అయిపోయి బయట మన పనుల్లో పడ్డ తర్వాత ఎవరన్నా మనం తిడితే, నన్ను తిడతావా, నేను నీకంటే ఎక్కువ తిడతానని మళ్ళీ వేసేస్తున్నాం వాళ్ళకి. అంటే ఏంటి, అక్కడ ఆ స్థితిని కోల్పోతున్నాం అంతే. మళ్ళీ ధ్యానంలో ఆ చైతన్య స్థితి, ఆ విశ్వవ్యాపక చైతన్యం, లేకపోతే ఆ పరమాత్మతో లీనమనండి, విశ్వవ్యాపకం అనండి, ఏ పేరు ఏది పెట్టినా కానీ మనలో ఉన్న ఆత్మ బయట ఉన్న పరమాత్మతో ఆలింగనము జరుగుతుంది ధ్యానములో. అప్పుడు మనకి బ్రహ్మానందం వచ్చిద్దా రాదా?
తల్లి ఒడిని ఊడిపోయిన, తల్లి ఒడి నుంచి జారిపోయిన బిడ్డ, ఏది తప్పిపోయిన బిడ్డ, వాడికి ఏం తెలియదు, మాటలు కూడా రావు, ఏడుస్తూ ఉంటాడు ఎక్కడో సాట. ఎప్పుడైతే వాడిని ఎవరో ఒకళ్ళు తీసుకొని తల్లి ఒడిని చేర్చారో, గురువు లాంటి వాళ్ళు వచ్చి ఆ ఒడిలో కూర్చున్నప్పుడు వాడు పడే ఆనందం ఎంత ఉందో, మనం కూడా, మన ఆత్మ కూడా ఇక్కడ దీంట్లో ఇరుక్కుపోయిన ఆత్మ బయటికి వెళ్ళినప్పుడు, ఆ పరమాత్మతో లీనమైనప్పుడు అదే ఆనందాన్ని పొందుతుంది. అదే బ్రహ్మానంద స్థితి అంటే. కేవలం దీనికోసం మనం ఏమి చెయ్యాల్సి, అది నేను చెప్పదలుచుకుంది ఇవాళ. దీనికోసం మనం ఏమి చెయ్యాల్సిన పని లేదు, జరుగుతుందని చూడు. శ్రీకృష్ణుడు చెప్తాడు, నువ్వేం చేయట్లేదురా బాబు, అది జరిగేదాన్ని చూడు అని. మహానుభావులు అందరూ అదే చెప్పారు. నేనే చేస్తున్నాను అని బాగా ఎగురుతున్నావు, నువ్వేం చేయట్లేదు, అది జరుగుతుంది, అది దాన్ని గమనించు. గమనించినప్పుడు నీకు అన్ని విషయాలు కూలంకషంగా తెలుస్తాయి. నేనే చేస్తున్నాను అనుకున్నప్పుడు నో, తెలీదు. అందుకని ఆ గమనింపులోనే మనకి బోలెడంత జ్ఞానాన్ని పెట్టారు. బోలెడంత జ్ఞానాన్ని తెలుసుకునే శక్తి వస్తుంది. జ్ఞానాగ్ని కర్మదగ్ధ అని. నువ్వు శ్వాసను గమనించు, లోపలికి వెళ్ళి నువ్వు గనక అది జ్ఞానాన్ని పట్టుకోగలిగితే నీ యొక్క కర్మలన్నీ దగ్ధమైపోతాయి. ఆ స్థితే జన్మరాహిత్య స్థితి. ధ్యానం ఎందుకు చేయాలంటే ఆ జన్మరాహిత్య స్థితిని పొందటానికి చేయాలి. ఈ కాళ్ళ నొప్పులు, కళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఇవన్నీ మామూలే, తగ్గుతాయి. దీంతో ఆగకూడదు. ఇంకా ఫైనల్ డెస్టినేషన్ జన్మరాహిత్య స్థితి. అంటే మనలో ఉన్న ఆత్మ చైతన్యాన్ని 7 చక్రాలను దాటి, అంటే 7వ చక్రమైన సహస్రారాన్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాలి పర్మనెంట్ గా. పెట్టినప్పుడు అప్పుడు కర్మరాహిత్య స్థితి వచ్చింది. అప్పుడు మనకి ఈ జన్మరాహిత్య స్థితి. ఆ జన్మరాహిత్య స్థితిని పొందటానికే ధ్యానం చెయ్యాలి. ఈ శ్వాసను గమనించాలి. ఈజియెస్ట్ మార్గం. పరమశివుడు పార్వతీదేవికి 112 రకాల మోడల్స్ చెప్పారండి శ్వాసలో. పరమశివుడు విజ్ఞాన భైరవ తంత్ర అనే బుక్లో 112 రకాల అంటే శ్వాసని ఎలా నువ్వు దాన్ని గ్రిప్ చేయాలి, ఎలా పట్టుకోవాలనేది 112 రకాలు చెప్పారు. అవన్నీ మన వల్ల ఇద్దా? ఒక రోజు చేస్తాం, రెండో రోజు మర్చిపోతాం. ఇటు తిప్పాల్సింది అటు తిప్పామనుకోండి, అడ్వర్స్ రిజల్ట్. ఇటు తిప్పమన్నారు ఆ పుస్తకంలో, మనకి ఎడమేంటో కుడి ఏంటో తెలియక ఇటు తిప్పామనుకోండి, దాన్ని అడ్వర్స్ రిజల్ట్. ఇక్కడ అడ్వర్స్ రిజల్ట్ రాదండి. వీలైనంత అసలు క్రియ చేస్తేనే కదా మన అడ్వర్స్ రిజల్ట్స్ వచ్చేది. ఇది ఆటోమేటిక్ గమనిక అంతే, జస్ట్ అబ్జర్వేషన్. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ అవర్ బాడీ, అబ్జర్వ్ చేస్తున్నాం అంతే. అలాంటప్పుడు ఇంకా అడ్వర్స్ ఎందుకు వచ్చింది? మనం ఆహారం తీసుకున్నాం, జీర్ణం అయ్యే క్రియ ఎవరు చేస్తున్నారు? జీర్ణ వ్యవస్థ చేస్తుంది. మనం శ్వాసను తీసుకున్నాం, శ్వాసక్రియను ఎవరు నడుపుతున్నారు? శ్వాసక్రియ నడుపుతుంది. విసర్జన క్రియ శరీరం నడుపుకుంటుంది. మనం ఏం చేయాల్సిన పని, కావాల్సింది ఆ చెరుకు గడని మిషన్లో పెట్టడమే మనం చేస్తుంది. ఆ రసం అంతా అదే పిండుతుంది, మనమేం పిండట్లా. అలా మనకి ఏ ఎలిజిబిలిటీ ఉందో, అంటే మనకు ఒక ఎలిజిబిలిటీ ఉంటుందండి. మన ఆత్మ అంటే క్రితం జన్మ సారాలను బట్టి మనకు ఒక ఎలిజిబిలిటీ ఉంటుంది. దీన్ని ఏ స్థితిలో తీసుకెళ్లాలో ఆ స్థితిలోకి ఈ వెళ్ళిన శ్వాస చక్కగా తీసుకెళ్ళి కూర్చోబెడుతుంది. వాళ్ళకు వచ్చినట్టు నాకు రావాలని అనుకోవద్దు. నీకు వచ్చిన దాన్ని ఎంజాయ్ చేయి అంతే. మనకు వచ్చింది మనం ఎంజాయ్ చేస్తే అందరికి చెప్పటమే, నాకు ఇది వచ్చింది, నాకు ఇది బ్రహ్మాండంగా చెప్పుకోవచ్చు. చెప్పుకుంటూ గనక ఇట్లా వెళ్తే, శ్వాసను గమనిస్తూ ఉంటే ప్రతిరోజు ఎవ్రీథింగ్ ఈజ్ క్లారిఫైడ్. ప్రతిదీ క్లారిఫికేషన్ వచ్చేసింది. ఏ సమస్యకైనా సమాధానం అక్కడి నుంచే వస్తుంది. ప్రతి సమస్యని విన్నవించుకో, లోపలికి సమాధానం అక్కడి నుంచే బయటకు వస్తుంది. అందుకని శ్వాసను గమనిస్తూ మన టయాన్ని ఎక్కువ గనక శ్వాస మీద కనుక పెట్టగలిగితే, ధ్యాన సమయంలోనే కాదండు, మిగతా టైంలో కూడా పెట్టచ్చు శ్వాస మీద.
పని చేస్తా కూడా ఇక్కడేదో తిరుగుతుంది, ఇక్కడేదో ఒక వైబ్రేట్ అవుతుంది, లేకపోతే ఇక్కడేదో వైబ్రేట్ అవుతుంది అని ఆ అనుభూతి చెందుతూ ఉంటే ఆటోమేటిక్గా మిగతా టైంలో కూడా మనం ఆ లింక్ ఉంటుంది. పరమాత్మతో లింక్ అంటే మైండ్ని మాటలుడుగా కొన్న మంత్రంబు దొరకదు, మాటలు ఆపాలి, సైలెన్స్ ఉండాలి. అందుకని పత్రిక సైలెన్స్ ఎక్కువ. నువ్వు మాట్లాడేవంటే నీకన్నా వాడికన్నా ఎవరికో ఒకటి, నీకన్నా ఉపయోగం ఉండాలి, వాడికన్నా ఉపయోగం ఉండాలి. మాట్లాడేవండి ఎవరికి ఇష్టం లేకుండా ఏం మాటలు రావద్దు, నోరు ముయ్యి, కళ్ళు ముయ్యి, నోరు మూసి కళ్ళు ముయ్యి అని చెప్తారు. అంటే కళ్ళు ముయ్యటం అంటే ఇది, శ్వాసను గమనిస్తా కూర్చోండి. అంటే శ్వాసకు అంత ఇంపార్టెన్స్ ఉందండి. కానీ మనం ఈ ధ్యానం అనేది మన చేతిలో రానంత వరకు అసలు శ్వాస ఉందనే విషయమే మనకు తెలియదు. ఎప్పుడో అనుకుంటాం, ఏది ఆయాసం వచ్చినప్పుడు, పరిగెత్తి రొప్పు వచ్చినప్పుడు, అప్పుడు వరి నాయన ఏంది రెట్టు కొట్టుకుంటున్నాను అప్పుడు అనుకుంటాం. కానీ రోజు అది జరుగుతుంది, నైట్ జరుగుతుంది, నిద్రపోయేటప్పుడు జరుగుతుంది, ఎవడికి లేదు, గుర్తే లేదు, అసలు అది ఉందన్న విషయమే లేదు, ఆయాచితంగా వచ్చింది. అందుకని దానికి విలువ లేదు. కరోనా టైంలో ఈ యొక్క ఆక్సిజన్ కోసం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టారు, ఎంత కొనాల్సి వచ్చింది, దొరక ఎంతమంది చనిపోయారు. అది ఆయాచితంగా జరుగుతుంది. మనకి రోజుకి 500 సిలిండర్ పట్టిద్ది, మనకి చాలదు 500 సిలిండర్. పుట్టిన కాంచి ఎన్ని 500 ఇవ్వాలి ఈ ప్రకృతికి మనం, ఆ శ్వాసని ఇచ్చినందుకు, ఆ గాలిని మనకి ఇచ్చినందుకు. అంటే అంత గొప్పది శ్వాస. దాన్ని నువ్వేం క్రియ చేయబాక, పట్టుకో, జస్ట్ అబ్జర్వ్ ఇట్. మళ్ళీ పట్టుకో, దాన్ని క్రియ చేసావంటే నువ్వు తప్పుగానే చేసావంటే తప్పు రిజల్ట్స్ వచ్చాయి. అందుకని ఏ క్రియలు లేకుండా మన దార్శనికులు బోల్డంత మంది చెప్పారు. అట్లానే పత్రిజీ గారు చెప్పారు, గౌతమ్ బుద్ధులు వారు చెప్పారు, ఇంకా చాలా మంది చెప్పారు. నాకు అందరు తెలియదు కాబట్టి కొన్ని నేను జస్ట్ దాని యొక్క డెన్సిటీ తెలియటాన్ని జస్ట్ అట్లా చెప్పాను. ఓకే మేడం, చాలా అయినట్టు, టైం 7:10 అయినట్టుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అయిపోయిందిలేండి. ఇంకా అంటే డెప్త్లోకి వెళ్ళి కాస్త అటు ఇటు చెప్పాను. ఎవరికన్నా ఏదైనా డౌట్లు ఉంటే